అందరికీ నమస్తే. వైద్య శాఖలో ట్రాన్స్ఫర్లు చాలా ఆందోళనకు దారితీసినాయి. అసలు అవి లాంగ్ స్టాండింగ్ ఉన్నారు అన్న ఒక రీజన్తో ఈ ట్రాన్స్ఫర్లను కూడా చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో నుంచి కింద నర్సుల వరకు అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అయితే గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావును మార్చిండ్రు. నిజానికి గాంధీ హాస్పిటల్ ఎట్లాంటిదో మీకు తెలుసు. 2000 పడకలు రాష్ట్ర స్థాయిలో ఉన్న ఆసుపత్రుల్లో గాంధీ హాస్పిటలే చాలా పెద్దది. నిమ్స్ హాస్పిటల్ ఇట్లాంటి ఆసుపత్రులు ఉన్నాయి. రాజారావును అక్కడ 2000 పడకల ఆసుపత్రికి ఆయన సూపరింటెండెంట్గా పనిచేసిండ్రు. ఆయన కరోనా టైంలో కూడా చాలా కీలకంగా పనిచేసిండ్రు. ఆ విషయం మనకు తెలుసు. అట్లాంటి వ్యక్తి యాదాద్రిలో 150 పడకలు ఉండే ఒక ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఇది ప్రమోషనో డిమోషనో మరి ఏమో తెలియదు. ఇట్లా ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్ను మహేశ్వర్ మెడికల్ కాలేజ్కి బదిలీ చేసిండ్రు. సూపరింటెండెంట్ ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించిన ఆయన మహేశ్వర్ మెడికల్ కాలేజ్ అంటే మహేశ్వర్ మెడికల్ కాలేజ్కి కనీసం హాస్పిటల్ కూడా లేదు. ఓన్లీ మెడికల్ కాలేజ్ మాత్రమే ఉంది. ఆ మెడికల్ కాలేజ్కి ఉన్న హాస్పిటల్ను కొడంగల్కు షిఫ్ట్ చేసిండ్రు. కాబట్టి అక్కడ హాస్పిటల్ లేకుండా పోయింది. ఆ మెడికల్ కాలేజీలో ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్ను ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఇక డిహెచ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్, మీకు ఆయన పేరు కూడా బాగా పరిచయం, రాజకీయాలకు పోతారు అని బాగా అప్పట్లో చర్చ జరిగింది. గడల శ్రీనివాసరావు చాలా రోజులకి వెళ్ళి వీఆర్ఎస్ పెట్టుకున్నాడు. ఆయన వీఆర్ఎస్ యాక్సెప్ట్ చేయలేదు. రెండోసారి కూడా వీఆర్ఎస్ పెట్టిండు, అది కూడా యాక్సెప్ట్ కాలేదు. ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేయాలి, చేసిండు కూడా ఆల్రెడీ. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసిండంటే ఆయనకు ఒక ఆప్షన్ ఉండే, ఏది మహబూబాబాద్ చేయాలా నిర్మల్ చేయాలా అని. బహుశా ఇది ఆప్షన్లో ఉంది. మహబూబాబాద్ అయినా నిర్మల్ అయినా 150 పడకల ఆసుపత్రి ఉంటుంది, పెద్ద ఆసుపత్రులు ఏం లేవు అక్కడ. ఆయన డిహెచ్గా పనిచేసిన, డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా పనిచేసిన వ్యక్తి, స్టేట్ లెవెల్లో పనిచేసిన వ్యక్తి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇట్లా ఏదో జరుగుతుంది. వైద్య శాఖలో సీనియర్లందరినీ తీసుకుపోయి చిన్న చిన్న హాస్పిటల్స్లో ఇన్ఛార్జ్గా వేస్తున్నారు. దాంతో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వైద్యం ఎట్లా, డాక్టర్లకు ఇప్పటికే పరిశాన్ ఉంది. వైద్య శాఖలో రిక్రూట్మెంట్స్ లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఎవరు వస్తలేరు, ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం పెట్టే కండిషన్స్ కొన్ని ఉంటాయి. నిజానికి కూడా కండిషన్స్ అవసరం. ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ హైదరాబాద్లో పనిచేయడానికి ఇష్టపడతారు డాక్టర్లు. గ్రామీణ ప్రాంతాల్లో చేయాలని ఒక కండిషన్ ఉంది ప్రభుత్వం లెక్కల ప్రకారం, ఆర్డర్స్ ప్రకారం. గ్రామీణ ప్రాంతాల్లో వెళ్తే ఎక్కడో ఆదిలాబాద్లోనే చేయాలి, ఖమ్మంలోనే చేయాలి, ఎక్కడైనా చేయాలి వాళ్ళు. కానీ ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత అప్పటిదాకా హైదరాబాద్లో అక్కడ ఇక్కడ చదువుతారు కదా, వాళ్ళు పల్లెటూరులో ఉండి చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా చాలా వైద్య శాఖ అంతా కూడా ఎప్పుడు ఒక పరిశాన్ ఉంటుంది. ఎప్పుడు వైద్య శాఖలో ఉస్మానియా గాంధీ ఫీవర్ ఆసుపత్రిలో ప్రొఫెసర్ల సంఖ్య కూడా సగానికి సగం పడిపోయింది. దానిలో రిక్రూట్మెంట్ ఎప్పుడు వేస్తారో తెలియదు. అసలు సరైన ప్రణాళిక లేకపోవడంతో ఇలా జరుగుతుందా? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాయనరసింహ ఉన్నారు. మరి దామోదర రాయనరసింహకు దీనిపైన ఎంతవరకు పట్టొచ్చిందో తెలియదు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏంది ఇట్లా జరుగుతుంది వైద్య శాఖలో, ఎందుకు ఇట్లా ఒక గందరగోళం, ఏ డిపార్ట్మెంట్లోని గందరగోళం దీనిలో వస్తుందని చెప్పి ఆయన కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసిండ్రు. హైదరాబాద్లో రోజుకు 100,000 రోజులు ట్రీట్మెంట్ చేసే ప్రొఫెసర్లు ఉంటారు కదా, వాళ్ళందరినీ 20-30 మంది కూడా రాని ఆసుపత్రులకు బదిలీ చేసిండ్రు. సీనియర్లందరినీ కూడా వెనక్కి పంపిస్తున్నారు. బహుశా ఇక్కడ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారేమో. ఫీవర్ హాస్పిటల్లో 3 ప్రొఫెసర్లు బదిలయ్యారు. సీజనల్ వ్యాధులు విజృంభించిన వేళ ఇప్పుడంతా ఎట్లున్నాయి, హాస్పిటల్స్ అంతా కిటకిటలు ఆడుతున్నాయి జ్వరం వచ్చిన వాళ్ళతో. అట్లాంటి మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు, జ్వరాలు వస్తున్నాయి. అట్లాంటి టైంలో ఫీవర్ హాస్పిటల్లో 3 సీనియర్ ప్రొఫెసర్లను ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఉస్మానియా, గాంధీ, వరంగల్ హాస్పిటల్లో బదిలీ అయిన వారికి స్థానంలో కొత్త వాళ్ళని అయితే ఇప్పుడు దాకా కేటాయించలేదు. సీజనల్ వ్యాధులు పెరుగుతున్న టైంలో ఈ ట్రాన్స్ఫర్లు ఏంది, ఈ ట్రాన్స్ఫర్లలో ఇట్లాంటి జలకులు ఏంది, ఇట్లా సీనియర్ అందరినీ తీసుకుపోయి ఎక్కడనో ఒక 150 పడకల ఆసుపత్రికి ఇన్ఛార్జ్గా వేయడంతోన వాళ్ళ స్టెమినా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సేమ్ టైం గాంధీ హాస్పిటల్ లాంటిదో, లేకపోతే వరంగల్ హాస్పిటల్ లాంటిదో, లేకపోతే ఇంకా ఈ ఉస్మానియా హాస్పిటల్ లాంటి దగ్గర సీనియర్లు లేకపోవడంతో అక్కడ సేవలు మరింత కొరబడే అవకాశం కనిపిస్తుంది. అసలు ఇట్లాంటి టైంలో కొంత చూసి సోషల్ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. సోషల్ ఇంజనీరింగ్ చేయడం అంటే అవసరం ఉన్న దగ్గర వాడుకోవడం, అవసరం లేనప్పుడు లేకపోతే కొంత అవసరం తగ్గిన తర్వాత ఇట్లాంటి ట్రాన్స్ఫర్లు అవి చేపట్టడం. కానీ ఇంత టెన్షన్గా ఎందుకు ఈ ట్రాన్స్ఫర్లు చేపడుతున్నారో తెలియదు. రికమెండేషన్స్ బాగా నడుస్తున్నట్టుగా చెప్తున్నారు. యూనియన్ లీడర్లు చాలా లేఖలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. యూనియన్ లెటర్ పట్టుకొస్తే వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ కాదు, అట్లే ఉంటారు. ఆ యూనియన్ లీడర్ల ఈ లేఖల వెనుక ఏం జరుగుతుందనే చర్చ ఒకటి నడుస్తుంది ఆల్రెడీ ఆ వైద్య శాఖలో. కాబట్టి సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ వైద్య శాఖ అంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా కనిపిస్తుంది ఈ టైంలో. ఇట్లాంటి టైంలో వైరల్ ఫీవర్లంతా విజృంభిస్తున్న వేళ ఇట్లా ఈ ట్రాన్స్ఫర్లు జరగడం అనేది కొంత హెల్త్ డిపార్ట్మెంట్లో చర్చ, ప్లస్ ప్రజల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.